సభకు నమస్కారం. తమ్ముడు దర్శకుడు హరీష్‌కి, నాగప్రసాద్ నిర్మాత గారికి, మొత్తం క్రూ మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. కొబ్బరికాయ కొట్టాం, క్లాప్ కొట్టాం, స్క్రిప్ట్ అందించాం. మొదలైంది ఇప్పటి నుంచి టెన్షన్ మొదలైంది. మినిట్ టు మినిట్ క్యాల్కులేట్ అవుతుంది ఇప్పటి నుంచే. గుమ్మడికాయ కొట్టే వరకు, పిక్చర్ రిలీజ్ అయ్యే వరకు. ఈ అన్ని రోజుల్లో కూడా ఇవాళ ఎంత నిబద్ధతతోటి మనం ముందుకెళ్తున్నాము. పిక్చర్ కంప్లీట్ అయిపోయి అది పబ్లిక్లోకి వెళ్ళేదాకా కూడా అదే నిబద్ధతతోటి, అదే శక్తితోటి, అదే స్ఫూర్తితోటి, అదే ఇన్స్పిరేషన్ తోటి మీరంతా ఉండాలని, ఆ అమ్మవారి అనుగ్రహం, కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరి పట్ల ఉండాలని నేను కోరుకుంటున్నాను. తెలుగు ప్లాట్ఫామ్ చాలా పెరిగిపోయింది. సినిమాలు చాలా వస్తూ ఉన్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ పెరిగిపోయినాయి, యూట్యూబ్ ఛానల్స్ పెరిగిపోయినాయి, శాటిలైట్ ఛానల్స్ పెరిగిపోయినాయి. స్కోప్ చాలా ఉంది. ఈ స్కోప్లో మార్కెటింగ్ స్కిల్స్ అనేటివి మోస్ట్ ఇంపార్టెంట్. మెయిన్ డైరెక్టర్ విజన్, హరీష్ విజన్ అని పెట్టాడు ఆయన. హరీష్ విజన్ నాకు బాగా నచ్చింది. హరీష్ విజన్ ఒక డైరెక్టర్ యొక్క సెకండ్ పిక్చర్లోనే ఆ గట్స్ అనేటివి నాకు కనబడ్డాయి. ఈ గట్స్ డైరెక్టర్లకు ఇచ్చిన వాళ్ళు మొట్టమొదటి డైరెక్టర్స్ పెద్దలు దాసరి గారు. సినిమాలకు హీరోగా ధీటుగా దాసరి నారాయణరావు పేరుండేది. ఆ తర్వాత కేవి బాలచంద్ర గారు. అలాంటి గట్స్ అంటే ఇండస్ట్రీలో వచ్చిన కొత్త టైంలోనే డైరెక్టర్కి ఒక కిక్ ఉంటుంది కదా, ఆ కిక్ టైటిల్లో కనబడుతుంది. హరీష్ విజన్లో నాకు కనబడ్డది అది. మెయిన్ ఇందాక ఆ డిజైన్ చూసాం కదా, డిజైన్ అదిరింది. అదిరిందా లేదా? చాలా అదిరింది. పోస్టర్ అదిరింది. అంటే సక్సెస్ఫుల్ థీమ్స్ ఏవైతే ఉంటాయో దాంతో మనం ముందుకెళ్ళాలి. చాలా సినిమాలు సినిమా బాగుంటుంది, టైటిల్ బాగుండదు, పోస్టర్స్ బాగుండవు. కానీ ఇక్కడ టైటిల్ అదిరింది, పోస్టర్ అదిరింది, టేక్ ఆఫ్ అదిరింది. ఈ టేక్ ఆఫ్ ఇదే విధంగా ల్యాండ్ ఇదే విధంగా జరిగి ప్రేక్షకులోకి ఈ సినిమా అద్భుతంగా వెళ్ళాలని. టైటిల్ చూస్తేనే తెలిసిపోతుంది. వశిష్ఠ అనే టైటిల్ ఇది యూనివర్సల్ టైటిల్, ఒక రీజనల్ టైటిల్ కాదు, ఇది ఒక గ్లోబలైజేషన్ టైటిల్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. టైటిల్ మాత్రం చాలా బాగుంది హరీష్. పోస్టర్ డిజైన్ కూడా బాగా చేస్తావు తమ్ముడు, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు మా మీరావళి ఇదివరకు చాలా సీరియల్స్కి వీటికి వర్క్ చేశాడు. ఇవాళ సినిమాకి వచ్చాడు. కసిగా చేయాలి నువ్వు. ఎవ్రీ ఫ్రేమ్లో నీ మ్యూజిక్ టచ్ కనపడాలి. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి నిర్మాత కసితో వచ్చాడు విజయవాడ నుంచి. నాగప్రసాద్, ఆ నాగప్రసాద్ నాగాలోనే ఉంటుంది, నాగబాల సురేష్ కుమార్ లాగా.